LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మాజీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పై వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు మండిపడ్డారు. భానుప్రకాష్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అతన్ని టీడీపీ నుండి సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మహిళల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, టీడీపీ నేతలు కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. టీడీపీ నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సభ్య సమాజం తలదించుకునే విధంగా మాజీ మంత్రి రోజాపై మాట్లాడారు. ఆమెపై మాట్లాడిన మాటలపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు ఉన్నారు. మేడం, గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? అటువంటి మాటలు ఒక మాజీ మంత్రిని ఉద్దేశించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటారు? నిన్న నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడిన విధానం చూస్తే నిజంగా సభ్య సమాజం మహిళా లోకం తలదించుకునే విధంగా ఉందని చెప్పడానికి చాలా బాధపడుతున్నాం. మేమంతా కూడా ఒక సాటి శాసన సభ్యురాలు ఆవిడ, ఇంతకుముందు మాజీ శాసనసభ్యురాలు, ఒక మంత్రి చేసినటువంటి వ్యక్తి, అనేకమైనటువంటి మహిళా సమస్యల మీద పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆవిడ చేశారు, ఈరోజు కూడా ఆ రోజు ఈ పోరాటాలు చేస్తూ ఉంది. అటువంటి వ్యక్తి కోసం ఆయన మాట్లాడే మాటల విధానం చూస్తే చాలా ఘోరంగా ఉంది, చాలా నీచంగా మాట్లాడారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అతన్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని. ఆయన బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి రోజమ్మకి. ఏమనుకుంటున్నారు మీరు? ఏం మెసేజ్ ఇస్తున్నారు సభ్య సమాజానికి? నిన్నటికి నిన్న జెడ్పీ చైర్పర్సన్ ఆవిడ మీద గూండాలుగా వెళ్ళి దాడి చేశారు. అంటే రాష్ట్రాన్ని ఒక బీహార్లో తయారు చేయాలనుకుంటున్నారా? అర్హత లేదండి. ఎందుకంటే మహిళలకి వాళ్ళు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటి అని అనేది వాళ్ళ మాటలు బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆయన మాటలు బట్టి అర్థమైంది కదా, ఒక మహిళని 2000కి ఏ పనైనా చేస్తుంది అని అంటే అది విలువలతో కూడినటువంటి మాటలా? లేకపోతే వ్యాంప్ క్యారెక్టర్లు ఎక్కువ చేసేస్తుంది అని మాట్లాడినటువంటి మాటలు ఏమన్నా ఒక మహిళల్ని పెంచే విధంగా ఏమన్నా ఉన్నాయా? ఎప్పుడు వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బండారు సత్యనారాయణ దగ్గర నుంచి, లేకపోతే అయ్యన్న పాత్రుడు గారి దగ్గర నుంచి వాళ్ళు ఏ రోజన్నా మహిళలకి ప్రాధాన్యత ఇచ్చారా? అలాంటి వాళ్ళకి ఇప్పుడున్నటువంటి సమాజంలో కూడా ఏ విధమైనటువంటి విలువలు ఉంటాయని సార్ ఇంతవరకు అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మీరు మీ పార్టీలోనే ఉన్నారు కదా, మీ పార్టీ నాయకులు ఎన్నో మాటలు మాట్లాడతారు కదా. ఏ బాలకృష్ణ గారు మాట్లాడలేదా? అయితే కనపడితే ఆడపిల్లకి ముద్దన్న పెట్టాలా, కడుపన్న చేయాలంటే ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఇలాగే సాగుతుంది. యథా రాజా తదా ప్రజాంగ. వాళ్ళ దగ్గర నుంచి ఇంకా బియాండ్ మనం బెటర్గా మాటలు ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి అండి. ఎట్టి పరిస్థితిలో రోజా గారి మీద మాట్లాడినటువంటి మాటలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మహిళల మేము అక్షరాలా ఖండిస్తున్నాం. వచ్చి ఆయన క్షమాపణ చెప్పాలి. లేదంటే మీరు మీ పార్టీ తరపు నుంచి అతన్ని సస్పెండ్ చేస్తారా, లేకపోతే వార్నింగ్ ఇస్తారా, లేకపోతే బహిష్కరిస్తారా అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం. లేకపోతే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. రోజాను ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కొనలేకే ఇటువంటి తప్పుడు ఆరోపణలను గాలి భానుప్రకాష్ చేస్తున్నారని ఆయన వెంటనే రోజాకి క్షమాపణ చెప్పి ఆయన్ను తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ మహిళా నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి నేతలు రాజకీయాల్లో ఉండేందుకు కానీ, ప్రజాప్రతినిధులుగా పనిచేసేందుకు కానీ అర్హత లేదంటున్నారు. మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా ఇవే మాటలు ఎవరైనా మాట్లాడితే మీరు ఏం చేస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు.